ప్రియులరా, దేవుని వాక్యాన్ని మనం చదువుతాం, అలాగే పాటలు పాడతాం, స్తుతిస్తాం, ఆరాధిస్తాం. ఎన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని చదవడం ప్రాముఖ్యమే, అంతకన్నా ప్రాముఖ్యమైనది ధ్యానించడం. చదవడం వేరు, ధ్యానించడం వేరు. వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. ఇంకేం చేసినా దేవుడు కొంతవరకు మనం దేవుని గణపరిచినట్లు ఉంటాం, కానీ దేవుడు మనతో మాట్లాడాలంటే ధ్యానించాలి. ఆయన ధ్యానించినప్పుడు చాలా జాగ్రత్తగా మనము సిద్ధపరచుకోవాలి. ఈరోజు ఖచ్చితంగా మన జీవితంలో ఈ సందర్భం జరుగుతుంది అనే ఆలోచనతో వాక్యం వింటే అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది.